రీసెర్చ్ వైపు ఎలా వెళ్ళగలిగారు అది అసల? చాలా వరకు నాకు రిసర్చ్ అనేది మా ఫాదర్ నుంచి వచ్చింది. మా ఫాదర్ పెథాలజిస్ట్ చాలా రిసర్చ్ చేశారు. కనీసం అప్పటికే 300 పేపర్స్ పబ్లిష్ చేశారు. మా గ్రాండ్ ఫాదర్ కూడా చాలా ఫేమస్ పెథాలజిస్ట్. ఆయన ఆల్మోస్ట్ నోబెల్ ప్రైజ్ వరకు వెళ్ళిపోయారు. ఆ! ఆయన ఫస్ట్ పర్సన్ టు ఫైండ్ అవుట్ ఈ కోల్ తార్ అని ఉంటుంది కదా, దానివల్ల క్యాన్సర్ వస్తుంది అని ఆయన కనుక్కున్నారు దాన్ని. ఓకే. ఆయన పేరు గోవింద్ రెడ్డి ఆయన పేరు. చెన్నైలో చేసేవాళ్ళు. ఈ వాజ్ ఏ ప్రొఫెసర్ ఆఫ్ పెథాలజీ, మెడ్రాస్ మెడికల్ కాలేజ్. ఆయన అసలు క్యాన్సరు ఈ కోల్ తార్ వల్ల ఎందుకు వస్తుంది, అదేవిధంగా చాలా ఇన్స్ట్రుమెంట్స్ ఆయన పేరు పైన ఇంకా కూడా ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. మేము డయాగ్నోస్ చేసేది బోన్ మ్యారో ఆస్పిరేషన్ ఇన్స్ట్రుమెంట్ అనేది అవన్నీ ఆయన పేరు పైన ఉన్నాయి. సో ఆయన ఒక చాలా పెద్ద సైంటిస్టు. ఆయన ఫ్రెండ్స్ కూడా అందరూ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అని పెన్సిలిన్ కనుక్కున్నారు నోబెల్. ఆయన చాలా క్లోజ్ ఫ్రెండ్స్. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ చెన్నైకి వస్తే మా గ్రాండ్ ఫాదర్ ఇంట్లోనే ఉండేవాళ్ళు. ఓ గ్రేట్. అంత క్లోజ్ ఫ్రెండ్స్. అలాగే ఫాదర్ కూడా చాలా మంది ఫేమస్. ఆయన ఫాదర్ వాషింగ్టన్ ఆర్మ్డ్ ఫోర్స్ ఇన్స్టిట్యూట్ అనేది వరల్డ్ నెంబర్ 1 పెథాలజిస్ట్, అక్కడ చేశారు ట్రైనింగ్.